గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా గూడూరు నియోజకవర్గం కోట హై స్కూల్లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం పేద విద్యార్థులకు అందించాలనేటువంటి ఆలోచనతో శాసనసభ్యులు మిత్రుడు పాశం సునీల్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో 48 హై స్కూల్స్లో ప్రభుత్వ హై స్కూల్స్లో సైకిళ్ళ పంపిణీ మరియు ఆ హై స్కూల్స్ని అభివృద్ధి చేయాలా, మెరుగైన ఫలితాలు సాధించాలనేటువంటి ఆలోచనలో భాగంగా గతంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రకు స్ఫూర్తిగా 3132 సైకిళ్ళు ఈ నియోజకవర్గంలో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా మొదటి కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారు చేపట్టారు. అవి 3132 కాస్త డబుల్ అవుతున్నాయి, 6200 దాటిపోతున్నాయి. దశల వారీగా ఎమ్మెల్యే గారు అందరితో సంప్రదించి స్థానిక సంస్థలు ఇక్కడ ఎవరైతే హై స్కూల్స్లో అభివృద్ధి చేయాలనేటువంటి వారు చేపట్టిన కార్యక్రమానికి స్థానికుల సహకారం తీసుకొని అధికారులు అందరితో కలిసి వారు చేపట్టే ప్రయత్నం చేసేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే నాయకులు, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చినటువంటి మా నాయకుడు, ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మనంతా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు బాబు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కోటలో జెడ్పీ హై స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో, అలాగే బాలికల హై స్కూల్లో పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 8, 9 చదివేటువంటి బిడ్డలకి సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ శుక్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు గంగాప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరూ కూడా సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ స్కూల్లో అప్పటికప్పటికి టాయిలెట్స్ కావాలని పిల్లలు అడిగారు. అప్పటికప్పటికి ఎండిఓ గారిని చెప్పి వెంటనే అది స్టార్ట్ చేయమని చెప్పాం. అలాగే ముఖ్యంగా ల్యాబ్ ఒకటి కావాలని అడిగారు. దానికి కూడా 2.5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి కూడా చెప్పామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో క్రీడా వికాస కేంద్రం 2,50,00,000కి మా రవినాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. పెద్దలు లోకేష్ బాబు గారు దాన్ని ఆల్రెడీ తిరుపతిలో మొన్న దానికి రిబ్బన్ కటింగ్ కూడా చేశాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కోట మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో 8, 9 చదివేటువంటి బిడ్డలకందరూ కూడా సైకిల్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దీని తర్వాత చిలకూరు మండలంలో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దాని తర్వాత మిగతా మండలాల గురించి అందరితో మాట్లాడి తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇది గూడూరులో కూడా పెద్ద మంచి కార్యక్రమాలు జరుగుతున్నాం. అలా స్ట్రీట్ వెండర్స్ అంటే కింద పండ్లు, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళకి గొడుగులు తీస్తున్నాం. బాబు గారి బర్త్డే సందర్భంగా బాబు గారి ఫోటో వేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.